ఆహా ఏమి రుచి అనరామై మరచి అనుకుంటూ ఈ పుదీనా పచ్చడి తింటుంటే ఎంత బాగుంటుందండి. హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఈరోజు పుదీనా పచ్చడి చేశాను ఇంట్లో. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఒక బాణీలో నూనె వేసేసుకొని నూనె వేడాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ ఇవన్నీ వేసేసి సిమ్లో బాగా వేయించుకోవాలి. చిట్పట అయిన తర్వాత ఒక 10-12 ఎండుమిరపకాయలు, పల్లీలు, నువ్వులు, శనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసేసుకొని బాగా సిమ్లో వేయించుకోవాలి. అందులోనే మీకు తెలిసిపోతుందండి ఆ కమ్మటి స్మెల్ అంతా కూడాను. తర్వాత ఒక 1 స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎండుమిరపకాయలు మరీ నల్లగా అవ్వకూడదు. తర్వాత 10-12 పచ్చిమిరపకాయలు, ఒక 6-8 వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్న తర్వాత పుదీనా వేసుకొని బాగా క్లీన్ చేసిన పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా వేయించిన తర్వాత పచ్చి వాసన అంతా పోయేంత వరకు మధ్య మధ్యలో అడగంటకుండా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మనము కావాల్సిన ఒక నిమ్మకాయ అంత చింతపండు, తర్వాత ఒక 1/2 కప్ బెల్లం వేసేసుకొని ఉప్పు సరిపడంత ఉప్పు వేసేసుకొని వేయించుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది, రెడీ.